భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 భారతదేశంలోని రాష్ట్రాల శాసన సభలలో సీట్ల సెలవుల గురించి తెలియజేస్తుంది. ప్రతి విభాగం వివరణ ఇక్కడ ఉంది. ఉభయ సభలలో సభ్యత్వంపై నిషేధం. ఈ సెక్షన్ ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒక రాష్ట్ర శాసనసభ యొక్క ఉభయ సభలలో ఏకకాలంలో సభ్యుడిగా ఉండకూడదు. ఉభయ సభలకు ఎవరైనా సభ్యునిగా ఎన్నికైనట్లయితే వారు ఒక స్థానాన్ని ఖాళీ చేయాలి మరియు ఈ నిబంధనను అమలు చేయడానికి రాష్ట్ర శాసనసభ తప్పనిసరిగా చట్టాలను రూపొందించాలి. బహుళ రాష్ట్రాల శాసనసభల్లో సభ్యత్వంపై నిషేధం. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో పేర్కొన్న 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభల్లో ఏ వ్యక్తి ఏకకాలంలో సభ్యుడిగా ఉండలేరని ఇది పేర్కొంది. ఎవరైనా బహుళ రాష్ట్రాల శాసనసభలకు సభ్యునిగా ఎన్నికైనట్లయితే వారు ముందుగా ఒక స్థానానికి తప్ప మిగిలిన అన్ని స్థానాలకు రాజీనామా చేస్తే తప్ప నిర్ణీత వ్యవధిలో ఆ స్థానాల్లో ఒకటి మినహా అన్నింటినీ ఖాళీ చేయాలి. వివిధ కారణాల వల్ల సీటుకు సెలవు. ఈ విభాగం రాష్ట్ర శాసనసభలో సభ్యుని స్థానం ఖాళీ అయ్యే పరిస్థితులను వివరిస్తుంది. ఆర్టికల్ 191లో పేర్కొన్న అనర్హతలకు లోబడి ఉండటం లేదా సీటుకు రాజీనామా చేయడం మరియు స్పీకర్ లేదా సభ చైర్మన్ రాజీనామాను ఆమోదించడం వంటివి ఈ కారణాలలో ఉన్నాయి. అదనంగా స్పీకర్ లేదా చైర్మన్ రాజీనామా స్వచ్ఛందంగా లేదా నిజమైనది కాదని నిర్ధారిస్తే వారు దానిని ఆమోదించలేని నిబంధనను కలిగి ఉంటుంది. గైర్హాజరు కారణంగా సీటుకు సెలవు. ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు అనుమతి లేకుండా 60 రోజుల పాటు నిరంతరాయంగా సభ యొక్క అన్ని సమావేశాలకు గైర్హాజరైతే వారి సీటు ఖాళీగా ఉన్నట్లు ప్రకటించే అధికారం సభకు ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యవధిలో వరుసగా 4 రోజుల కంటే ఎక్కువ రోజులు సదనమును ప్రోరోగ్ చేసిన లేదా వాయిదా వేసిన రోజులు లెక్కింపరాదు. మొత్తం మీద ఆర్టికల్ 190 ప్రయోజనాల వైరుధ్యాలను నిరోధించడానికి మరియు ప్రజాస్వామ్య ప్రక్రియ యొక్క సమర్థవంతమైన పనితీరును నిర్ధారించడానికి రాష్ట్రాల శాసన సభలలో సభ్యత్వాన్ని నియంత్రించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్యశాసన మండలి సభ్యుల నిరర్హతలు ఆర్టికల్ 190 స్థానములను ఖాళీ చేయుట 1. ఒకే వ్యక్తి రాజ్య శాసనమండలి యొక్క ఉభయ సదనములలో సభ్యుడై ఉండరాదు. ఉభయ సదనములకు సభ్యుడుగా ఎంపిక చేయబడిన వ్యక్తి ఆ ఉభయ సదనములలో ఒకదాని యందలి స్థానమును ఖాళీ చేయుటకు రాజ్య శాసనమండలిచే శాసనము ద్వారా నిబంధన చేయబడవలెను. 2. ఒకే వ్యక్తి మొదటి అనుసూచిలో నిర్దిష్టపరచబడిన 2 లేక 2కి మించిన రాజ్యశాసన మండలులలో సభ్యుడై ఉండరాదు. ఏ వ్యక్తి అయినను అట్టి రాజ్యములలో 2 లేక 2కి మించిన రాజ్యశాసన మండలులకు సభ్యుడుగా ఎంపిక చేయబడినచో ఆ రాజ్యములలోని ఒక రాజ్యశాసన మండలిలో తప్ప మిగతా రాజ్య శాసన మండలులలో తన స్థానమునకు అంతకు ముందు రాజీనామా ఇచ్చియుండుననే తప్ప అట్టి మిగతా రాజ్య శాసన మండలులలోని ఆ వ్యక్తి యొక్క స్థానము రాష్ట్రపతిచే చేయబడిన నియమావళి యందు నిర్దిష్టపరచబడు కాలావధి ముగియగనే ఖాళీ అగును. 3. రాజ్య శాసన మండలిలోని ఏ సదనము యొక్క సభ్యుడైనను 191వ అనుచ్ఛేదము యొక్క ఖండము 1 లేక 2 లో పేర్కొనబడిన నిరర్హతలలో దేనికైనను లోనైనచో లేక బి సందర్భానుసారముగా అధ్యక్షునికి లేక సభాపతికి తన చేవ్రాలుతో లేఖ వ్రాయుట ద్వారా తన స్థానమునకు రాజీనామా ఇచ్చుటయు అట్టి రాజీనామాను సందర్భానుసారముగా అధ్యక్షుడు లేక సభాపతి స్వీకరించుటయు జరిగినచో అటుపై అతని స్థానము ఖాళీ అగును. అయితే ఉప ఖండము బి లో నిర్దేశించబడిన ఏదేని రాజీనామా విషయములో సందర్భానుసారముగా అధ్యక్షుడు లేక సభాపతి ఆయనకు అందిన సమాచారమును బట్టిగాని అన్యథాగాని మరియు ఆయన సబబని తలచు పరిశీలన జరిపిన పిమ్మట ఆ రాజీనామా స్వచ్ఛందముగా చేసినది కాదని లేక నిజమైనది కాదని అభిప్రాయపడినచో ఆయన అట్టి రాజీనామాను స్వీకరించరాదు. 4. రాజ్య శాసన మండలిలోని ఏ సదనము యొక్క సభ్యుడైనను ఆ సదనము యొక్క అనుజ్ఞ లేకుండా దాని సమావేశములన్నింటికి 60 దినముల కాలావధి వరకు హాజరు కానిచో ఆయన స్థానము ఖాళీ అయినట్లు ఆ సదనము ప్రఖ్యానించవచ్చును. అయితే సదరు 60 దినముల కాలావధిని లెక్కించుటలో ఆ సదనము అధివేశనావసానము చేయబడియున్నా లేక వరుసగా 4 దినములకు మించి స్థగితమునర్చబడినయున్నా ఏదేని కాలావధిని లెక్కింపరాదు. The Constitution of India. Part 6.
The states. Chapter 3. The State Legislature. Disqualifications of members. Article 190. Vacation of seats. 1. No person shall be a member of both houses of the legislature of a state, and provision shall be made by the legislature of the state by law for the vacation by a person, who is chosen a member of both houses of his seat in one house or the other. 2. No person shall be a member of the legislatures of two or more states specified in the first schedule, and if a person is chosen a member of the legislatures of two or more such states, then, at the expiration of such period as may be specified in Rules 1 made by the President, that person's seat in the legislatures of all such states shall become vacant, unless he has previously resigned his seat in the legislatures of all but one of the states. 3. If a member of a house of the legislature of a state A. becomes subject to any of the disqualifications mentioned in Clause 1 or Clause 2 of Article 191, or B. resigns his seat by writing under his hand address to the Speaker or the Chairman, as the case may be, and his resignation is accepted by the Speaker or the Chairman, as the case may be, his seat shall thereupon become vacant. Provided that in the case of any resignation referred to in subclause B, if from information received or otherwise, and after making such inquiry as he thinks fit, the Speaker or the Chairman, as the case may be, is satisfied that such resignation is not voluntary or genuine, he shall not accept such resignation. 4. If for a period of 60 days a member of a house of the legislature of a state is without permission of the house absent from all meetings thereof, the house may declare his seat vacant. Provided that in computing the said period of 60 days no account shall be taken of any period during which the house is prorogued or is adjourned for more than 4 consecutive days,